ఒకప్పుడు ఇండియాలో బంగ్లాదేశ్ లో ఇండియా ఉండేదని మీకు తెలుసా? అంతేకాదు, బంగ్లాదేశ్ లో ఇండియా, ఆ ఇండియాలో మళ్ళీ బంగ్లాదేశ్, అందులో మళ్ళీ ఇండియా ఉండేది. అవును, 2015 వరకు ఇదే పరిస్థితి. వీటినే ఇండియా బంగ్లాదేశ్ ఎన్క్లేవ్స్ అంటారు. మరి ఇంతకీ అసలు ఇవెందుకు ఏర్పడ్డాయి? అక్కడి ప్రజల పరిస్థితి ఏంటి? ఓ దేశం తాలూకు భూభాగంలో మరో దేశం తాలూకు టెరిటరీ ఉంటే దానిని ఎన్క్లేవ్ అని అంటారు. అలా భారత్ బంగ్లాదేశ్ మధ్య కూడా ఇవి ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా భూభాగంలో బంగ్లాదేశ్ కు చెందిన ప్రాంతం ఉంటే అది బంగ్లాదేశ్ ఎన్క్లేవ్. అలాగే బంగ్లాదేశ్ లో ఉన్న ఇండియా భూభాగాన్ని ఇండియా ఎన్క్లేవ్ అని అంటారు. ఇలాంటివి కొన్ని వందల సంఖ్యలో ఉండేవి. ఈ ఎన్క్లేవ్స్ ఏర్పడడానికి మూలాలు 18వ శతాబ్దంలో ఉన్నాయి. కోచ్ బిహార్ రాజ్యం మొఘల్ సామ్రాజ్యం మధ్య ఒప్పందాలకు కనెక్ట్ అయి ఉన్నాయి. ఒక ప్రసిద్ధ స్థానిక కథ ప్రకారం కోచ్ బిహార్ రాజు మరియు రంగపూర్ మహారాజు చదరంగం లేదా జోదం ఆడినప్పుడు తమ భూభాగాలను పందెం వేసేవారు. ఈ ఆటల ఫలితంగా ఒకరి భూమి మరొకరి రాజ్యంలో చిక్కుకుపోయేది. ఈ భూములను చిట్స్ అంటే కాగితంపై రాసిన ఒప్పందాలు అని పిలిచేవారు. అందుకే ఈ ఎన్క్లేవ్స్ ను చిట్ మహల్స్ అని అంటారు. అయితే చారిత్రక రికార్డుల ప్రకారం ఈ ఎన్క్లేవ్స్ 1713లో కోచ్ బిహార్ రాజ్యం మరియు మొఘల్ సామ్రాజ్యం మధ్య జరిగిన ఒక ఒప్పందం ఫలితంగా ఏర్పడ్డాయి. ఈ ఒప్పందంలో యుద్ధం తర్వాత సరిహద్దులను స్పష్టంగా నిర్ణయించలేదు. దీంతో కొన్ని భూములు ఒక రాజ్యంలో ఉండి మరొక రాజ్యం నియంత్రణలో ఉండేది. ఈ సంక్లిష్టత 1947లో భారతదేశ విభజన సమయంలో మరింత తీవ్రమైంది. 1947లో భారత్ పాకిస్తాన్ రెండుగా విడిపోయినప్పుడు రంగపూర్ తూర్పు పాకిస్తాన్ లో భాగమైంది. అయితే కోచ్ బిహార్ రాజ్యం 1949లో భారతదేశంలో విలీనమైంది. విభజన సరిహద్దులను గీసిన సర్ సిరిల్ రాడ్క్లిఫ్ ఈ ఎన్క్లేవ్స్ సమస్యను పట్టించుకోలేదు. ఫలితంగా బంగ్లాదేశ్ లో 102 భారత్ ఎన్క్లేవ్స్, భారతదేశంలో 71 బంగ్లాదేశ్ ఎన్క్లేవ్స్ ఏర్పడ్డాయి. వీటిలో కొన్ని కౌంటర్ ఎన్క్లేవ్స్ ఏర్పడ్డాయి. దహాలా కహగర్బరి అనే ప్రాంతం అయితే ఈ ప్రపంచంలోనే ఏకైక కౌంటర్ ఎన్క్లేవ్ గా నిలిచింది. అంటే బంగ్లాదేశ్ లోని భారత్ ఎన్క్లేవ్ లో మరో బంగ్లాదేశ్ ఎన్క్లేవ్ ఉండేది. దాని లోపల భారత్ కు చెందిన ఈ దహాలా కహగర్బరి ఉండేది. 2011 సెన్సస్ ప్రకారం ఈ ఎన్క్లేవ్స్ లో 51,549 మంది నివసించేవారు. 37,334 మంది బంగ్లాదేశ్ లోని భారత్ ఎన్క్లేవ్స్ లో, 14,215 మంది భారతదేశంలోని బంగ్లాదేశ్ ఎన్క్లేవ్స్ లో ఉండేవారు. ఈ ఎన్క్లేవ్ నివాసులను రెండు దేశాలు తమ పౌరులుగా గుర్తించలేదు. వారికి ఓటు హక్కు, ప్రభుత్వ సేవలు లేదా చట్టపరమైన గుర్తింపు లభించలేదు. ఉదాహరణకు, ఒక భారత్ ఎన్క్లేవ్ బంగ్లాదేశ్ లో ఉంటే అక్కడి నివాసులు తమ దేశస్థులైన బంగ్లాదేశ్ వారిని పౌరులుగా గుర్తించేది కాదు. అదే విధంగా భారతదేశం కూడా అక్కడి తమ ఎన్క్లేవ్స్ లోని ప్రజలను చేరుకోలేకపోయింది. ఈ ఎన్క్లేవ్స్ లో పోలీస్, రెవెన్యూ లేదా ప్రభుత్వ సేవలు లేవు. విద్య, ఆరోగ్యం, విద్యుత్, రోడ్లు ఇవేవి అందుబాటులో లేవు. ఈ ప్రాంతాలు దాదాపు నోమాన్స్ ల్యాండ్ గా ఉండేవి. నేరాలు జరిగిన న్యాయం అందేది కాదు. ఎన్క్లేవ్ నివాసులు తమ సొంత దేశంలోని భూభాగంలోకి వెళ్ళడానికి మరో దేశ సరిహద్దును దాటాల్సి ఉండేది. ఇది దాదాపు అసాధ్యం. దీనివల్ల వ్యాపారం, వ్యవసాయం మరియు సామాజిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఎన్క్లేవ్స్ వల్ల రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తాయి. 4,096 కిలోమీటర్ల పొడవైన ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దులో 6.5 కిలోమీటర్ల భూభాగం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. ఇది ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ ఎన్క్లేవ్ నివాసులు తమను ఏ దేశానికి చెందిన వారిగా భావించాలో అర్థం కాక సామాజికంగా, సాంస్కృతికంగా ఒంటరితనాన్ని అనుభవించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు దేశాలు ఎన్నో దశాబ్దాల పాటు ప్రయత్నించాయి. 1958లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాక్ ప్రధాని ఫిరోజ్ ఖాన్ నూన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. కానీ భారతదేశంలోని సుప్రీంకోర్టు ఈ భూమి బదిలీకి రాజ్యాంగ సవరణ అవసరమని తీర్పిచ్చింది. బంగ్లాదేశ్ ఏర్పడ్డాక 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, బంగ్లాదేశ్ పిఎం షేక్ ముజిబుర్ రెహమాన్ మధ్య ల్యాండౌడరీ అగ్రిమెంట్ సంతకం చేయబడింది. ఈ ఒప్పందం ప్రకారం ఎన్క్లేవ్స్ బదిలీ మరియు సరిహద్దు స్పష్టత జరగాల్సి ఉంది. బంగ్లాదేశ్ ఈ ఒప్పందాన్ని వెంటనే ఆమోదించిన భారత్ లో రాజకీయ అడ్డంకుల వల్ల ఇది అమల్లోకి నోచుకోలేదు. చివరకు 2015లో ఈ సమస్య సాల్వ్ అయింది. 2015 మే 7న భారత పార్లమెంట్ 100వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఆమోదించింది. దీని ద్వారా ఎన్క్లేవ్స్ బదిలీకి మార్గం ఈజీ అయింది. ఈ ఒప్పందం ప్రకారం 7,110 ఎకరాల విస్తీర్ణంలోని 51 బంగ్లాదేశ్ ఎన్క్లేవ్స్ భారత పరిధిలోకి వచ్చాయి. మరోవైపు బంగ్లాదేశ్ లో 17,160 ఎకరాల మేర ఉన్న 111 భారత ఎన్క్లేవ్స్ ఆ దేశం పరిధిలోకి వెళ్లాయి. నివాసులకు తమ ప్రస్తుత ప్రదేశంలో ఉండడం లేదా మరో దేశంలోకి వెళ్ళడానికి ఎంచుకునే అవకాశం ఇచ్చారు. ఈ బదిలీ 2015 జూలై 31న అర్ధరాత్రి జరగ్గా నివాసితుల బదిలీ 2015 నవంబర్ 30కి పూర్తయింది.
దశాబ్దాలుగా స్థానికులుగా ఆ ఎన్క్లేవ్స్ కు అలవాటు పడడంతో అక్కడి ప్రజల్లో చాలా తక్కువ మంది తమ స్వదేశాలకు తిరిగి వచ్చారు. అయితే బంగ్లాదేశ్ సరిహద్దులు ఉన్న దహగరం, అంగర్పోట అనే ప్రాంతాలు మాత్రం ఇప్పటి ఇండియాలోని బంగ్లాదేశ్ ఎన్క్లేవ్స్ గా కంటిన్యూ అవుతున్నాయి. దీనికి భారతదేశం టిన్ భిగా కారిడార్ ద్వారా యాక్సెస్ ఇస్తుంది. 2015 తర్వాత ఎన్క్లేవ్ సమస్య చాలా వరకు పరిష్కారమైన పునరావాసానికి సంబంధించిన సవాళ్లు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. భారత్ కు వచ్చిన కొత్త పౌరులకు ఇంకా నాడిచ్చిన వాగ్దానం నెరవేరలేదు. ఉదాహరణకు కూచ్ బిహార్ జిల్లాలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం వల్ల విద్యుత్, రోడ్లు మరియు ఉపాధి అవకాశాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. ఈ ఎన్క్లేవ్స్ స్థానిక రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారాయి. కొత్త పౌరుల ఓటు హక్కు మరియు భూమి యాజమాన్యం వంటి అంశాలు రాజకీయ పార్టీల మధ్య వివాదాస్పదంగా మారాయి.